పార్లమెంట్లో తీవ్ర భద్రతా వైఫల్యం బయటపడింది. ఇద్దరు సందర్శకులు లోక్సభ ఛాంబర్లోకి దూకి నా చేతిలో ఉన్నటువంటి ఈ కలర్ స్మోక్ ను లోక్సభ ఛాంబర్లోకి వదిలారు. ఈ రోజు లోక్సభలో సభ జరుగుతూ ఉండగా సభలోకి ఇద్దరు వ్యక్తులు దూకి మధ్యలో స్మోకర్స్ ని విసిరేశారు. ఆ స్మోకర్స్ ని వాళ్ళు షూ లోపల పెట్టుకొని లోపలికి వచ్చి షూలోంచి బయటకు తీసి ఛాంబర్ లో విసిరేశారు. అయితే వాళ్ళు ఎవరు, ఎందుకు అలా చేశారు, అసలు అక్కడ ఏం జరిగింది, ఇవన్నీ చెప్పే ముందు ఎగ్జాక్ట్ గా 2001 లో అంటే 22 years బ్యాక్ ఇదే రోజున అంటే December 13, 2001 రోజున పార్లమెంట్ పైన అటాక్ జరిగింది. ఆ అటాక్ లో 9 మంది చనిపోయారు. ఆ అటాక్ చేసింది లష్కర్-ఏ-తోయబా టెర్రరిస్ట్ గ్యాంగ్. అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు జరిపిన ఎదురుకాల్పులో వాళ్ళందరూ మరణించారు. అయితే ఎగ్జాక్ట్ 22 సంవత్సరాల తర్వాత సేమ్ ఇదే రోజున పార్లమెంట్ పైన మళ్ళీ అటాక్ జరగడం ఎన్నో అనుమానాలకు దారి తీస్తుంది. అయితే అక్కడ ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్, సీన్ బై సీన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. పార్లమెంట్ లోపలికి దూకి స్మోక్ విసిరేసింది ఇద్దరు. అదే సమయంలో పార్లమెంట్ బయట ఇంకా ఇద్దరున్నారు. వీళ్ళు మొత్తం నలుగురు వేరు ప్రాంతాలకు చెందినవారు. అయితే వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం నలుగురులో ఇద్దరు పార్లమెంట్ లోపలికి వెళ్లి విజిటర్స్ గ్యాలరీలో వెయిట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఒకడు సాగర్ శర్మ అండ్ ఇంకోడు మనోరంజన్. వీళ్ళిద్దరు మైసూర్ చెందిన వాళ్ళు అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. అయితే టైం చూసుకొని వీళ్ళలో ఒకడు వాళ్ళ మధ్యలోకి దూకేసి షూలో ఉన్న స్మోకర్ తీసి లోపల విసిరేసిండు. అయితే విసిరేసేటప్పుడు వీళ్ళు నియంతృత్వ పాలన అంతరించాలి అనే ఒక స్లోగన్ చెప్తూ విసిరేసారు. వీళ్ళిద్దరు మైసూర్ ఎంపీ అయిన ప్రతాప సింహ పేరు మీద విజిటర్స్ పాస్ తీసుకొని లోపలికి పోయారు. అయితే వీళ్ళు లాస్ట్ 2 months నుంచి ఎంపీ అయిన ప్రతాప సింహ ఆఫీస్ కి వచ్చిపోయేటోళ్ళు కొత్త పార్లమెంట్ చూడాలి, మాకు పాస్ ఇప్పించండి, లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి అడిగేటోళ్ళు అని చెప్పేసి పోలీసుల విచారణలో తేలింది. ఛాంబర్ లో వాళ్ళు స్మోక్ విసిరేసేటప్పుడు పార్లమెంట్ లో ఉన్న ఎంపీలందరూ వాళ్ళని పట్టుకొని కొట్టిర్రు. అదే సమయంలో బయట అలాగే నియంతృత్వ పాలన నశించాలి అని స్లోగన్ చేసే ఇంకో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిర్రు. వాళ్ళిద్దరి పేర్లు నీలం కౌర్ అండ్ అమోల్. మొత్తం ఈ నలుగురులో 3 అబ్బాయిలు, 1 అమ్మాయి ఉన్నారు. వీళ్ళను అరెస్ట్ చేసిన తర్వాత నీలం కౌర్ అనే అమ్మాయి వాళ్ళ అమ్మ పోలీసులతో మాట్లాడుతూ ఆమెకు 4 degrees ఉన్నాయి, అయినా ఇంకా జాబ్ రాలేదు, ఎంత చదివినా జాబ్ రావడం లేదు, దీనికన్నా చచ్చిపోవడం మేలు అని చెప్పేసి మాకు చెప్పకుండా ఇంట్లోంచి బయటకు వచ్చేసింది, కానీ ఇక్కడికి వచ్చి ఇంత పని చేస్తుంది అనుకోలేదు అని చెప్పింది అనమాట. ఆమె ఈడికి వచ్చిందన్న విషయం కూడా మాకు తెలియదు, ఈ న్యూస్ టీవీలో చూసిన తర్వాతనే మేము ఈడికి వచ్చినాము అని కూడా చెప్పింది. అయితే సభలో వీళ్ళు వదిలింది టియర్ గ్యాస్ కాదు, హార్మ్ఫుల్ గ్యాస్ కాదు, ఓన్లీ మామూలు గ్యాస్ అని చెప్పేసి అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు చెప్పారు. ఇక్కడ అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఒకే ఒకటి, ఇంత సెక్యూరిటీ కళ్ళు కప్పేసి వాళ్ళు ఆ స్మోకర్స్ ని లోపలికి ఎట్లా తీసుకుపోయారు? అది రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేసిన పార్లమెంట్ బిల్డింగే కాబట్టి దానికి సెక్యూరిటీ ఫుల్ ఉంటది. ఆ సెక్యూరిటీ కళ్ళు కప్పేసి కూడా వాళ్ళు అవి లోపలికి తీసుకుపోయారు అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. ఇక్కడ సింక్ అయ్యే ఇంకో విషయం ఏంటంటే 2001లో సేమ్ ఇదే రోజున పార్లమెంట్ పై దాడి జరగడమే వీళ్ళకు ఎన్నెన్నో అనుమానాలకు దారితీస్తుంది అనమాట. సో అన్ని రకాలుగా పోలీసులు వారిని విచారణ చేస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక క్లియర్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ నా ఈ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ప్రొఫైల్ ఒకసారి ఓపెన్ చేయండి, నా వీడియోస్ అన్ని చూడండి. మీకు యూస్ఫుల్ గా ఉంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.